చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. నోరు మీ మెడ అబ్బో ఎక్స్ట్రాడినరీ. లైన్ లో పడింది పిల్ల ఫ్లాట్ కప్లింగ్ చేసి లాగింగ్ చేసి చూసింది చాలు. ఇంకోసారి అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అటు చూడు. అసలు నువ్వు ఎప్పుడైనా వెనకనేం చూసుకున్నావా? వీలైతే ఒకసారి చూసుకో. చచ్చిపోతున్నాం ఇక్కడ. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఎందుకు నిన్ను పడ్డబెట్టి ఎవర్రా మీరంతా? అన్నా గక్కడ చూడే పిల్లలు ఎట్లా చూసుకున్నాను నీ మొడ్డల చుట్టూ నీ పిల్లలు. వన్ మినిట్ కండలు పిర్రలున్నాయి నాయన. అసలు ఆయన చూసి నాకే కొరక తినాలనిపించింది. నోరు ముయ్యి జలసీలొద్దమ్మా. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? మీరు మన కామెడీ చేస్తారు సార్. కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. ఏంట్రా అది కడుపా కండవల్లి మడుగురా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. మాకు తెలుసులేరా. అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. తెగ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. జైదీరా జైదీబే ఇది 100 రూపాయల ఫిగర్ కాదురా, 200 రూపాయల ఫిగరే. Yes. You deserve it. Okay. Thank you. అదే ఎంత ఛాన్స్ కొట్టేశాడు రా. చాలు. Love you so much. Bye. Take care. Okay. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? But he's so sweet. Yes. వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. Not for video. I'm what video? I'm not making any funny what content. I'm really proposing here. We got married. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. బాత్రూమ్ లో ఏం చేస్తుంటా? ఏం లేనా కొట్టుకోనా టెన్షన్ గిన్షన్ అన్ని పోతాయా? నిద్రపోతుండా. ఓకే. బిగ్ బాస్ లో కూడా అదే చేశా. మూసేస్తాం, తలిపేస్తాం. మూడొస్తే ఏం చేస్తావు? కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఫుల్ మూడ్ వచ్చేసింది ప్రియా. ప్లీజ్ ఒక్కసారి నీది ఇచ్చి చూడు. ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది. దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. దుప్పటి కప్పుకొని లైట్ లాపి నిద్రపోతా. అంటే చెప్పన్నా కదా. నువ్వు ఆగి ఆలోచించావా? నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? కొంచెం
కొరికి కొరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అది నీకు జనరల్ గా అనిపించేదే కదా. ఇప్పుడు అబద్ధం చెప్పాలి కదా, నేను చూస్తే ఏమనిపిస్తుందంటే స్కిప్ అయ్యాయి కొంచెం. నీ కెపాసిటీ ఎంత? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే తినడం గురించి అయి ఉండొచ్చు, ఏదన్నా. పట్టినంత వరకు తింటా. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? అస్సలు తినను అని చెప్పాలి. అసలు తినలేదు ఇప్పుడుదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. నీకు విప్పడం బాగా తెలుసు అనుకుంటా. అదే ఇంజన్ విప్పడం. నీలంగాలేపి చూస్తానురా. అవును మేడం, తిప్పటంతో పాటు పెట్టడం కూడా తెలుసు. అదే తిరిగి అన్ని పార్ట్స్ పెట్టాడు. యు నాటి. నువ్వెంతసేపు చేస్తావు? అదే ఈ పని. చిన్న భాషకు చెప్పు. బయట చాలా వేడిగా ఉంది. మా ఆయన బండే త్వరగా వేడెక్కదు. వేడెక్కిన కాసేపటికే చల్లారిపోతుంది. వస్తా. నీకు కావలసినంత ఇస్తా పోరా. కుక్కర్ విజిల్ ఎక్కడా? అరే నా పాకెట్ లో ఉందంటీ. ఏదో తేడాగా ఉందేంటి? ఉండు, నేను తీసుకుంటాను. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. వెసల్ ఈ జేబులో ఉందా ఆంటీ? ప్లీజ్ వెళ్ళిపో. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. సారీ ఆంటీ, ఇస్త్రీ వాడు జేబు కాల్ చేశాడు. ఇంకెప్పుడు రాకో. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మమ్మీ నా పోరు వచ్చిందిరా. నీ గుద్ద అమ్మ దాని పిర్రలు చూడు. అమ్మ నాయన దాని పిర్రలు ఏందిరా అంతలా ఉన్నావు. నువ్వు సూపర్ రా. ఏంటా లుక్? ఇలాంటి లుక్ చాలా చూసాం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎక్కడో వీడిని చూసినట్టుంది. ముఖం చూసిన లంజాడు గట్రా ముద్దల ముఖం వేసుకొని లంజా కొడుకు అని ముఖం చూడు. నీ తెల్లం పూకులమ్మ డాన్. Hey, y'all, come look at this. అబ్బా, జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? అవునా? అవును, చాలా విచిత్రంగా ఉంది. ఊపిరాట్లేదు. అదేంటంటే పాత చేతులుగా కదా కుట్టింది. నాకు అర్థం కాలేదు సార్. కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా? అక్కగారు ఆర్డర్ వేసారు మనకి. నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటుంది. చిన్నోడా, ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనగొద్దులే. అవునా? అబ్బా. నువ్వు హ్యాపీరా? ఏం చేస్తావురా? గుంట మంచి పొంగు మీద ఉంది. What's the most embarrassing thing your parents have caught you doing? అంటే నీకు తెలుగు వచ్చుగా? వచ్చండి. చూస్ చేస్తున్నా ఏం చెప్పాలి. అదే చూస్ చేస్తున్నా. అన్ని నువ్వే చెప్తావంటే ఇద్దరికి సేమ్ ప్రాబ్లం సార్. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. పీపింగ్ ఇంటూ సమ్మన్ ఎల్సెస్ హౌస్, అది చాలా పక్కింటి వాళ్ళ ఇంట్లో నేను చూస్తున్నాను అనమాట. నీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసా? అది ఎందుకు, అది నేనేం చేస్తున్నా అంతే. మా బాబాయ్ తలుపులేసి చేత కొట్టేసి ఉంటాడు. అమ్మా దీన్ని నడకాడు. అమ్మా
మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.